ఉద్దానం విన్నావా కదా? ఉద్దానం పేరు అందరం వినే ఉన్నాము. అందరం విన్నాం కదా. ఈ పేరు వినగానే మనందరికి గుర్తుంచేది ఏంటి? కిడ్నీ. కిడ్నీ ట్రబుల్. ఖచ్చితంగా Yes. 3 దశాబ్దాలుగా వేల కుటుంబాల జీవితాలను వెంటాడుతోన్న ఈ మిస్టరీకి ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడలేదు. స్వచ్ఛమైన తాగునీరు వచ్చింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది, డయాలసిస్ సౌకర్యాలు పెరిగాయి, రీసెర్చ్ కూడా స్పీడ్ అందుకుంది. అయినా ప్రతి ఏడాది కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అసలు ఉద్దానం ఇప్పుడు ఎలా ఉంది, అక్కడి ప్రజలు ఏం చెప్తున్నారు తెలుసుకుందామా? సోంపేట నుంచి మందస వరకు, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, ఏ మండలం చూసినా కిడ్నీ పేషెంట్లు కనిపిస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో చాలా మందికి బీపీ లేదు, షుగర్ లేదు, అయినా కిడ్నీలు డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి. ఇదే ఉద్దానం మిస్టరీ. దీన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం 700 కోట్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోంది. హిరమండలం రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా గ్రామాలకి మంచినీరు చేరుతోంది. అయినా పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. ఆరోగ్యం బాగలేదు, కూకోనేను తొంగోనేను. నాకు 3 డయాలసిస్ బ్లడ్ తగ్గిపోవడం అవుతుంది. ఓవైపు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, మరోవైపు ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తోంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతి నెల 1000 మందికి పైగా డయాలసిస్ జరుగుతోంది. ఒక్కో సెషన్ 4 గంటలు, కొందరికి వారానికి 2 సార్లు, మరికొందరికి 3 సార్లు. తీవ్ర స్థితిలో ఉన్న వాళ్ళు డే బై డే కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. కాళ్లవాపు, ఎనీమియా, యూరినరీ ప్రాబ్లమ్స్, ఇలా బాధలు మాత్రం తగ్గటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో సుమారుగా పెర్ డే ఒక 30 to 40 డయాలసిస్లు చేస్తుంటామండి. 1 మంత్కి అప్రాక్సిమేట్గా 1000 డయాలసిస్ల వరకు అవుతుంటాయి. పేషెంట్స్ వచ్చేసరికి మనకి 80 to 100 పేషెంట్స్ ఆన్ డయాలసిస్. ఇవే కాకుండా కొత్త పేషెంట్స్ కూడా డయాలసిస్ ఇనిషియేట్ చేసి వాళ్ళ దగ్గర ఊర్లో ఎవరికైనా డయాలసిస్ సెంటర్లు అవైలబిలిటీ ఉంటే అటు పంపించేస్తుంటామండి. ఉద్దానం అన్న ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. సో దానికి మూల కారణం ఏంటి అని కనుక్కునే ఉద్దేశంతో రీసెర్చ్ సెంటర్ ఒక భాగము. అండ్ అక్కడ ఉన్న ప్రజలకి వైద్య సదుపాయాల కోసం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం అందుకోవాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే అది వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ బర్డెన్ కూడా పడుతుంది. అలా కాకుండా అన్ని వైద్య అంటే కిడ్నీ నివారణ మొదలుకొని కిడ్నీ సమస్య ఉంది అని తెలిసిన తర్వాత వ్యాధి అందుబాటులో ఉంచడానికి ఇప్పుడు గవర్నమెంట్ అన్ని రకాల మందులు కూడా సదుపాయాలు అన్ని హాస్పిటల్లో ఉన్నాయి. మందులన్నీ ఉచితంగా ఇస్తున్నాము. ఇక అసలు కారణం కనిపెట్టేందుకు రీసెర్చ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. నీరు, రక్తం, జుట్టు, మట్టి, ఫుడ్ శాంపిల్స్ వరకు పరీక్షిస్తున్నారు. తాజాగా బయోమేకర్ టెస్టులు కూడా చేపట్టారు. వ్యాధి వచ్చే అవకాశాన్ని ముందుగానే గుర్తించి తొలి దశలోనే కంట్రోల్ చేయాలనేది డాక్టర్ల లక్ష్యం. వందలాది మందిపై స్టడీ కొనసాగుతోంది. అయినా ఉద్దానం ప్రజల ఒక్క మాట మాత్రం మారలేదు. ఒక 400 డెత్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఈ 400 డెత్స్లో ఎంతమంది కిడ్నీ వల్ల చనిపోయారు అనేది దానికి ఒక సపరేట్ స్టడీ చేసాం. దాంట్లో 141% జనాలు కిడ్నీ ప్రాబ్లం వల్ల చనిపోయినట్టు ఐడెంటిఫై చేసాం. దాన్ని ఫాలోడ్ బై హార్ట్ డిసీజెస్, కోవిడ్. ఈ 2 కారణాల వల్ల ఐడెంటిఫై చేశాము. ఇవి కాకుండా మనం క్యూర్ CKDU అని స్టడీ చేస్తున్నామండి. ఇది అసోసియేటెడ్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ USA అలాంగ్ విత్ కొలంబియా యూనివర్సిటీ అండ్ రీసెర్చ్ ట్రయాంగిల్ ఇంటర్నేషనల్ అనేసి ఈ సంస్థలతో మనం ఇప్పుడు క్యూర్ CKDU ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ సారాంశం ఏంటంటే ఎన్వైర్మెంటల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడము, రక్తపు నమూనాలు కలెక్ట్ చేయడము, ఈ దాంతోపాటు ఎపిడెమియాలజికల్ స్టడీస్ అంటారు. ఈ మిస్టరీకి పర్మనెంట్ సొల్యూషన్ దొరికితేనే తమ జీవితాల్లో నిజమైన వెలుగు కనిపిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. సో నిజంగా అక్కడ ఉద్దానంలో ఆ ప్రశ్నకు అసలు సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే కొన్ని వందల మంది అక్కడ కిడ్నీ బాధితులు ఇట్లా బాధపడుతుంటారు. అంటే నాకు గుర్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ ఈ అడ్రస్ను అంటే ఈ ఇష్యూను అడ్రస్ చేసి దీన్ని ఒక జాతీయ స్థాయిలో చర్చకు తీశారు. ఉద్దానం నేరుగా ఆయన వెళ్ళారు, అక్కడ కలిశారు, కొంత ఆయన ప్రయత్నం అయితే చేశారు. కానీ నిజంగా మన వ్యూవర్స్ కూడా చెప్పాలి సుమతి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ కూడా చాలా చాలా
ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్ని, అంటే ఇటువంటి వాటి కొంచెం ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయాలంటారు, ఎక్కువ నీళ్లు తాగడం ఇటువంటివి. ఎందుకంటే చాలా వరకు నీళ్లు తక్కువగా కొంతమంది తాగుతూ ఉంటారు. కానీ అదేనా లేకపోతే ఉద్దానం ప్రజలే ఎందుకు ఎక్కువ కిడ్నీ బారిన పడుతున్నారు, ఆ సమస్యలు ఎందుకు వస్తున్నారు, దాని మీద అదే అంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, సొల్యూషన్ అంటూ వస్తే నిజంగా వాళ్ళందరికీ కూడా పెద్ద ఊరట అని చెప్పాలి. బట్ సందర్భం వచ్చింది కాబట్టి అంటే కొంత ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఇటువంటి సమస్యలు దాదాపుగా కొంచెం నాణ్యమైన వాటర్, మంచి వాటర్ కదా. కరెక్ట్, ఇదైతే నిజమే.